జ్యోతిని కలిసి మాట్లాడుతున్నందుకు నేనిప్పుడు అదే అనుభూతిని ఫీల్ అవుతున్నాను. మేమిద్దరం ఏకాంతంగా మాట్లాడుకోవాలి, ఎన్నో ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి. మా ఇద్దరి మధ్యన ఇన్నాళ్ళు మనసుకు కలిగిన కష్టాలు, అభిప్రాయ భేదాలు మొత్తం పోయి ఇక నుంచి మేమిద్దరం ఒకరికొకరంగా ఉండాలి. జ్యోతి తప్పకుండా తన పందెంలో గెలవాలి. అర్జెంటుగా రమ్మని ఫోన్ చేస్తే మీకేమైందో అని కంగారు పడ్డాను. నాకేం కాలేదు, ముందు మీరు కూర్చోండి జ్యోతి గారు, కూర్చోండి. కాఫీ తాగుదామా? ఎక్స్క్యూజ్ మీ, 2 కాఫీ. సార్ కాఫీ. బాబు, రెస్టారెంట్లో మనిద్దరం తప్ప ఎవరూ లేరు. మీతో ప్రశాంతంగా మాట్లాడాలి అనుకున్నప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా, అందుకే టేబుల్స్ అన్ని మన కోసమే రిజర్వ్ చేయించాను. మీ మాట నేను, నా మాట మీరు తప్ప ఇంకెవ్వరూ వినరు. ముందు కాఫీ తాగండి. జ్యోతి గారు, మనకి దిష్టి తగిలింది, అందుకే మనిద్దరికి ఒకరికొకరం విడదీయలేనంత ప్రేమున్నా విడివిడిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం అనుకున్న మాట చిన్న చిన్న కలతలు అన్నీ తొలగిపోయి మనం హ్యాపీగా ఉండాలంటే మీరు పందెంలో గెలిచి తీరాలి. తప్పకుండా గెలుస్తాను దొరబాబు, మీరు టెన్షన్ పడకండి. మన బంధం గొప్పది, మనిద్దరి ప్రేమ విలువైనది. అవి నన్ను గెలిపించి నన్ను మీ దగ్గరికి చేరుస్తుందన్న నమ్మకం నాకుంది. ఈ 8 రోజుల్లో నేనన్నది నిరూపించి తీరుతాను. మీ మాట మీద నాకు కూడా నమ్మకం ఉంది జ్యోతి గారు, కానీ ఏదో మూలన మీరు ఎక్కడ దూరం అవుతారోనని తెలియని భయం.